గారి వైసీపీ పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఆయన నడిపించే ప్రభుత్వం అవ్వచ్చు, మీ ఇన్వాల్వ్మెంట్, మీ డెసిషన్స్, లేకపోతే మీ సజెషన్స్ ఏమైనా ఉంటుంటాయా? నేనే కర్త, కర్మ, క్రియ. మందే ఇదంతా. మ్యామ్, మీరు ఒక డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీ నాన్నగారు డాక్టర్. మీరు ఎప్పుడు అంటే నేను మెడిసిన్ చెయ్యాలి అని అనుకోలేదా మీరు? కురదనం పోలేదా, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం కానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. 2 సార్లు I went to the operation theater with my parents. ఓకే. నా కళ్ళు తిరిగేటి రక్తం చూస్తే. నేను నమ్మదురా, అడుగు తిరు. గ్రోయింగ్ అప్ అసలు మీకు ఏముండేది మేడం మైండ్ లో? అంటే వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? I wanted to do social work. I think I liked social work quite a bit. ఓకే. ఉన్న వాళ్ళకి ఇంకా డబ్బు పెంచడానికి సాఫ్ట్వేర్ వర్క్ చేసి చాలా సంపాదించాను. సంపాదించిన డబ్బంతా ఇక్కడ మంచి పనులు ఖర్చు చేయాలనుకుంటున్నాను. గ్రేట్ శివాజీ. జనరల్ గా మీడియా హౌసెస్ ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు మ్యామ్? ఎవ్రీబడి సే సాక్షి ఇస్ వైసీపీ ఛానల్ అండ్ సమ్ అదర్ మీడియా హౌసెస్ ఆర్ టీడీపీ ఛానల్. కరెక్ట్ చెప్పాడు, తప్పే ఉంది. సాక్షి పెట్టినప్పుడు ఈనాడు ఒకటే మేజర్ పత్రిక ఉన్నింది. సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ నేను ఎరుపుకుని మీరు ఎంత బాగా వీటి గురించి చెప్తున్నారు అండ్ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ప్రతి ఎలక్షన్ కి క్యాంపెయిన్ చేస్తారు జగన్ గారి కోసం. రాజకీయ అవగాహన కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి రాజకీయం? మీరు ఎంటర్ అయినప్పుడు 15 ఏళ్ల క్రితం రాజకీయం ఒక రకంగా ఉంది, 5 ఏళ్లతో ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఒక రకంగా ఉంది. ఏంటన్నా ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే, అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. ఇప్పుడు చాలా మర్కీగా అయిందని నాకు అనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. రాజకీయాల్లో బాగా టూ మచ్ ఆఫ్ పర్సనల్ అలిగేషన్స్, అటాక్స్, మాటలు మాట్లాడడం, ప్రత్యారోపణలు, ఆరోపణలు. ఎలక్షన్ ఎలా ఉండబోతోంది? May 13th వర్డిక్ట్ ఎట్లా ఇవ్వబోతున్నారు ప్రజలు? జగన్ గారిలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? హిజ్ ఆనెస్టీ. భారతి గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. పులివెందులలో తన ప్రచారం ఏ విధంగా జరుగుతోంది? అంతంత మాత్రంగానే ఉంది. వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పిలుపు ఏ విధంగా ఉంది అనేది. ఏం లేదు అక్కడ ఉన్నదంతా ఇక్కడ. ఇట్స్ లైక్ ద పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ హిస్ గవర్నెన్స్. చాలా సంతోషం చెప్తా ఉన్నారు. నాకు గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. 80-85% ఆఫ్ ద పీపుల్ నుంచి ఐ గాట్ అన్ ఎగ్జూబరెంట్ రెస్పాన్స్. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. 175కి 175 కొడుతున్నాం, లేదు అంటే అది గెలిచినా ఓడినా అది నాదే, నాకు క్రెడిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. జగన్ గారు ఇస్ అ గుడ్ బిజినెస్ మెన్. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతా ఉంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు. ఇతను చాలా సిన్సియర్. ఇంకా ఉన్న ఆస్తులు మొత్తం ఇతని చేతిలో పెట్టండి. హి ఇస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ. చరిత్ర సృష్టించాలనే వాళ్ళ ఆయన కళ్ళకు వాళ్ళకు తెలుసు బాగా.